ఒకటి వ్యక్తిగతంగా తను ఈ 3 ఏళ్ళు ఎందుకు తెలంగాణలో నేను అక్కడ బిడ్డను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్ను తూర్పారబట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. నా జీవితం అంతా తెలంగాణకి అంకితమై ఈరోజు ఎందుకు వెనక్కి వచ్చారు, ఇటు వచ్చారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు సంబంధించినంత ఒక అటాక్ చేయడానికి తన ఒక వెపన్ అవుతారు. ఆ వెపన్ ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతుంది. సో ఆ పర్పస్ కోసం వచ్చారనేది మేమనడం కాదు, ప్రజలకు తెలుసు పూర్తిగా. దీనివల్ల ఫలితం ఏమీ ఉండదు. 100 కంటే తక్కువ వచ్చిన పార్టీకి ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు కనుమరుగైంది. దాన్ని ఏమంటారు, అసలు ఎవరికి దాని గురించి అనుకును ఆ పార్టీ నాయకులు అనబడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం లాంటిదే, అది ప్రాక్టికల్ కుదిరేది కాదు. సో ఇందులో ఎవరు ఎత్తుగడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడ ఉంది. అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చూపండి ఈవెన్ విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తారు. రామోజీరావుకి ఎందుకు అందుకు ప్రేమ, రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ, చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేసాడని జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎందుకు ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ? కేవలం ఒకే ఒకటి, ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ప్రజలకు ఏం చేసినాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా, అబద్ధాల కల్పితాలన్నీ ప్రచారం చేసి 4 రకాల అటాక్లు పెట్టాలన్నా, అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు, ఎస్సీలు, మైనారిటీల్లో ఏదైనా కొంచెం చీలిక ఏమైనా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం ఒక భారీ కుట్రలో ఈమె ఒక వస్త్రమయ్యారు, ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతోంది. ఇది పోను ఇది మంగా మురికి, దాన్ని ఏమంటారు, బురద దీనిలాగా ఉంటుంది, దాంట్లోనే చేయాల్సి వచ్చేట్టుంది. కానీ బట్ ప్రజలకు తెలుసు, గమనిస్తున్నారు, ఏం జరుగుతుందనే గమనిస్తున్నారు. ఎవరైనా కన్ఫ్యూజన్ గురవుతారేమో చూస్తే మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హస్తం గుర్తు, చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పోయింది, అది లేదు. వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరి గుండెల్లో. ఆయన తనయుడు గారే కాక ఆయన రాజకీయ వారసుడుగా కూడా పూర్తి ఆ స్థానాన్ని ఈరోజు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు కానీ, ఎవరికైనా సరే ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన శక్తి, దానికి అవసరమైన కమిట్మెంట్ కానీ, నిబద్ధత కానీ తనకుందని ఈ 10 ఏళ్ల పోరాటం, ఈ 10-12 ఏళ్ల పోరాటంలో పార్టీ పెట్టినప్పటి నుంచి, 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను రుజువు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంకో దీని అవసరము, అవకాశము లేదు అంటే ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ. ఆ విషయం కేవలం ఎవరికైనా తెలియదు అని ఎవరన్నా అనుకుంటే పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకున్నట్టు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద కమిట్మెంట్ చేత ఏపీకి స్పెషల్ స్టేటస్ రావాలని రాహుల్ గాంధీ మనసులో ఎంత నాటుకుపోకపోతే మొదటి సంతకం అది పెడతాను అని మాటిచ్చాడు. కనుక కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్ట్రెంథెన్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. ఈ దిశలో ఏ పార్టీకి కీడు జరుగుతుంది అని నన్ను అడగడం కంటే ప్రజలను అడిగితే ప్రజలు సమాధానం చెప్తారు. జగన్ వదిలిన బాణంగా మీకు చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు, కానీ ఇంకొకరు వదిలితే బాణం మీకు బాధ అయిందా? నేను ఎవరు వదిలిన బాణం కాదు. ఐఎమ్ అన్ ఇండివిజువల్. జస్ట్ బికాస్ ఐఎమ్ అ ఉమెన్, డోంట్ టాక్ చీప్లీ అబౌట్ మీ.
A woman is capable of deciding for herself. I have made a conscious choice to work for the Congress party because Rajshekar Reddy gari final dream was to make Rahul Gandhi the Prime Minister. అసలు నిజానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని మొట్టమొదట ఆలోచన చేసి కోరిందే రాజశేఖర్ రెడ్డి గారు. That's why I am here. జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారుకు కూడా అభ్యంతరం ఉందా? అక్కడ ఒక నియంతను దింపింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతను గద్దె దింపింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టే, ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టే, ప్రతి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక తీరుని ఎండగట్టింది కాబట్టే, అక్కడ అంత యాంటీ ఇన్కంపెన్సీ క్రియేట్ అయింది కాబట్టే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు. ఆ బలం నాకు లేకపోయినా ఇంకొకరికైనా ఉంది అని పెద్ద మనసు చేసుకుని నేను చేసిన త్యాగం వల్ల ఈరోజు ఒక నియంత అధికారంలో లేడు. నిజానికి రీజనల్ పార్టీస్ కు చెందిన నాయకులు అధికారం లేకొస్తే నియంత్రణే అవుతారని చరిత్ర పదే పదే చెప్తుంది. అందుకనే నేను నా పార్టీ కోసం ఆలోచన చెయ్యకుండా, నా పార్టీకి చెడు జరుగుతుంది అని తెలిసి కూడా, సూసైడ్ అని తెలిసి కూడా, అంత పెద్ద త్యాగానికి అంత కష్టపడి కూడా నేను పోటీ చేయకుండా త్యాగం చేసిన దాన్ని నేను నా పార్టీ గురించి ఆలోచన చేస్తుంటే ఈ రోజు నేను ఇంకో పార్టీలో విలీనం చేసే దాన్ని కాదు. నాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు, నాకు కావాల్సింది తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి, నాకు కావాల్సింది అక్కడ ప్రజలు బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలి. కాంగ్రెస్ పార్టీలో చేరాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నా మీద ఆంధ్రప్రదేశ్ బాధ్యత పెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వచ్చింది. కానీ ఒక మాట చెప్తున్నాను, నేను రాజశేఖర రెడ్డికి బిడ్డగా, నాకు తెలంగాణ రాష్ట్రం మెట్టినిల్లు అయితే ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లు. నేను ఇక్కడ పుట్టాను, జమ్మలమడుగులో పుట్టాను, అవును అక్కడ పెరిగాను, అక్కడ పెళ్లి చేసుకున్నాను, వాస్తవమే. కానీ నా పుట్టినిల్లు ఇదే. ఈ రోజు రాజకీయ సినారియాలో ఎవరికైనా, ఏ మహిళకైనా, ఏ మనిషికైనా రెండు చోట్ల పనిచేసే హక్కుందా అని మీరు ఎత్తుకుంటే ప్రాబబ్లీ ఐఎమ్ ది ఓన్లీ వన్. నాకు ఒకటి పుట్టినిల్లు అయితే ఒకటి పెట్టినిల్లు. థ్యాంక్ యూ. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఇందులో విచిత్రం ఏముంది? కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 సీట్స్ లో కంటెస్ట్ చేస్తుంది, మొత్తం అన్ని ఎంపీ సీట్స్ లో కూడా కంటెస్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్స్ ఓపెన్ కావడం 24వ తేదీ మణికం ఠాగూర్ గారు ఫస్ట్ అప్లికేషన్ 24వ తేదీ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.